లాల్ ఈరోజు స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే కేదారేశ్వర స్వామి రథం. సో లోపలైతే పూజ జరుగుతుంది. దంపతులు కూర్చుంటారు. దాంట్లో మా మమ్మీ అను మా డాడీ స్వామి కూర్చుంటున్నారు. అందరు స్వాములు వచ్చారు. సో మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టారు. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాము దేవుడిని అలా అలంకరించారు. లోపలికి వెళ్దాం రండి. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం రండి. భక్త గౌరవాత్ కేదారేశ్వర స్వామి నమః దీపం దర్శయామి. బేబీ గృహాణ భక్త ఇలా పెట్టుకో సర్వదేవతా పూజిత ప్రదక్షిణం కరోమి. కేదార దేవదేవేశ భగవన్నం వివాదగ ఏక. హలో, ఈ పూజలో బెస్ట్ పార్ట్ అయింది పిల్లలు. బెస్ట్ పార్ట్ ఏంటి ఏమనుకుంటున్నారా? స్టోరీ అండి. కథ చాలా బాగుంటుంది. నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు కథని చూద్దాం. అందులోనూ ఎవరికి కథ ఇష్టం లేదో నో అని చెప్పి, ఎవరికి కథ ఇష్టమో ఎస్ అని పెట్టండి కామెంట్ సెక్షన్లో. లోపలికి వెళ్ళి కథ విందాం రండి. దారాలు కట్టుకుంటున్నారు. మీరు కట్టాలి. ఏదో టీచర్ పెట్టా ఉంటా. సౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు ఇలాగా: ఓ మహర్షులారా, మానవులకు సర్వ సౌఖ్యములు ఇచ్చినది శివుని శరీరములు పార్వతీదేవి అర్ధభాగమును పొందినది అగు కేదారేశ్వర వ్రతమును ఒక వ్రతము కలదు. బ్రాహ్మణ క్షత్రియ వ్రతం ఆచరించిన సకల సంపదలు పొందుదగలరు. తదుపరిన శివ సౌమ్యజను నొందుదురు. ఓ మహానుభావులారా, ఈ వ్రత మహాత్మ్యమును చెప్పుదగు శ్రద్ధగా విను. భూలోకమునందు ఈశాన్య భాగంలో శరత్కాల మేఘములను పోలి అనేక రత్నములతో ఎరచుంజున శిఖరములతోనూ అనేక లత పుష్ప ఫలాలతోనూ కొండ కాలువలతోనూ కూడిన ఉద్యానవనములు ప్రకాశించుచు అనేక పక్షులు కిలకల రావులతో శోభిల్లుచు జనులందరి చేత కీర్తించబడును. లోక కళ్యాణమైర్చుని కైలాసమున ఒక పర్వతము గలదు. ఆ పర్వతము మిక్కిలి శ్రేష్టమైనది. ఆ పర్వత శిఖరమునందు మహనీయులైన యోగుల చేత, సిద్ధి గంధర్వ మోక్షుల చేత, సకల దేవముని గుణముల చేత సేవించబడును. ప్రమద గణములతో కూడి పార్వతీ సతి ఉండి పరమేశ్వరుడు కొలువుదీరి దర్శనమొసంగను. అప్పుడు సూర్యుడు, అగ్ని, వాయువు, చంద్రుడు, ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు, రంభ మొదలగు అప్సరసులు, బ్రహ్మ మొదలగు సప్తమాతృకులు, గణపతి, కుమారస్వామి, నంది, భృంగి యోధులను ప్రథమ గణములు ఆ సాంబశివుని కొలుచుచుండగా, ఆ సభయందు నారదుడు మొదలైన వారు శివుని ఆజ్ఞ తీసుకుని గానము చేసిరి. వీణులకు విందు చేయించుండగా వారి గానము కృతాచి మేనకాదులు నృత్యము చేసిరి. ఆ సమయంలో మిక్కిలి సౌందర్యవతి అయిన దేవకన్య రంభ నాట్యము చేసి అందరి హృదయములను రంజింపచేశాను. ఆ ఆనంద సమయంలో గొప్ప శివభక్తుడైన భృంగి కిరీటి అనే పేరు గల శ్రేష్ఠుడు శివునకు ఆనందం కలుగునట్లు వికట నాట్యకము చేశాను. ఆ సభలో ఉన్న సకల దేవతలకు నవ్వులు కురిపించను. ఆ నవ్వులతో పర్వత గృహాలు మారుమురుగెను. ఈ విధంగా హాస్యము జపించి చేసిన భృంగిరిటిని చూసి పరమేశ్వరుడు
నీ నాట్యమును చూచి ఈ సభలోని వారందరూ మిక్కిలి సంతసించినారని చెప్పి ఆ భక్తుడిని అనుగ్రహించను. శివానుగ్రహం పొందిన భృంగిరెడ్డి మిక్కిలి ఆనందమునందును సభలోని అందరి చేత గౌరవింపబడెను. నిర్మలమైన మనస్సుతో శరీర మాతృడే గాని మిగిలను. అప్పుడు ఆ దేవి కూడా శక్తిహీనురాలయ్యను. కోపముతో ఉన్న ఆ దేవిని దేవతలందరూ శాంతింపజేసిరి. అప్పుడు ఆ దేవి శివునితో సమానమైన యోగ్యతను సంపాదించుట కొరకు తపస్సు చేయుటకు నిశ్చయించుకొని కైలాసి పెట్టి సింహ శరభ శార్దుల గజ మృదగాలచే సేవించబడను. నిత్య వైరము ఉన్న పాము గ్రద్ద వంటి సకల జంతువులకు వైరము లేకుండా చేయుచు తీర్చడి గౌతముని యొక్క ఆశ్రమంలో ప్రవేశించను. అప్పుడు ఆ గౌతమ మహర్షి హోమాదులకు సంబంధించిన నమిదులు, ఫలాలు మొదలైన వస్తువులను తీసుకొని అడవి నుంచి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి తన ఆశ్రమం అంతా వెలుగులోకి ప్రకాశిస్తూ ఉండటం చూసి ఋషి ఆశ్రమం ఈ విధంగా శోభిల్లుతుందంటే అని ఆశ్చర్యపడింది. దీనికి కారణమేటమని ఆలోచించగా ఆశ్రమంలోకి ప్రవేశించను. అక్కడ ఓ స్త్రీమూర్తిని చూచి, ఓ పూజ్యురాలైన భగవతి, నీ రాకకు కారణమేమిటి అని గౌతమ మహర్షి ఒక వస్త్రమును పరిచి అందులో ధ్యానమును రాశిగా పోసి ఆ రాశియందు అలంకరించిన ఒక పూర్ణ కుంభమును స్థాపించి 21 సూత్రములు ఆ కలశమును చుట్టూ పోయాను. మరికొంతకాలమునకు మహాశివభక్తుడైన చిత్రాంగదుడు గంధర్వుడు నందీకేశ్వరుని వలన ఈ వ్రతమును తెలుసుకొని ఉజ్జయిని నగర రాజు వివాహం చేసుకున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి మన విషయమంతా చెప్పి మనం బ్రతకడానికి కొంత ధనమును అడిగి తీసుకుని రమ్మని మనస్సుతో నిశ్చేష్టుడై అప్పుడే పరమేశ్వరుడు